అందువల్ల ఇవాళ ప్రజలందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లనివ్వకుండా అన్ని వర్గాల వారు, ఇక్కడ ఒక కులం అని మరో కులం వేయలేదనేది లేదు, అన్ని కులాలు వేసాయి కాబట్టి వాళ్ళ ఏకపక్షమైనటువంటి విజయాన్ని వాళ్ళ మేము అందుకుంటున్నాం. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఒక దీనస్థితికి దిగజారిపోయిందంటే అది వాళ్ళ స్వయంకృత అపరాధం మాత్రమే. అన్యాయమైనటువంటి అరెస్టులు, పోలీసులతో ఉక్కుపాతంతో అణిచివేయించేటువంటి కార్యక్రమాలు, ప్రజాస్వామ్యాన్ని హరించే విధంగా చేసినటువంటి కార్యక్రమాలు, వీటన్నిటికీ చెంపపెట్టు. అందుకే మేము ఇవాళ ఖచ్చితంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళలో రంగరించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వీలుగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఖచ్చితంగా దాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అందుకే మాకు ఇంత ఘన విజయం వచ్చిందనేటువంటి మాట.